రైట్. అంకమరావు గారు ఉన్నారు. అంకం చౌదరి గారు అంటే అవునన్నా కాదన్నా కూడా అమరావతి రైతులు ఇళ్ళు అంటే అన్నీ వదిలేసి కుటుంబాన్ని కూడా వదిలేసి పోరాటం చేసినటువంటి పరిస్థితి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. కళల రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారు, తర్వాత వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఈరోజు నిజంగా ఒక పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా దీపహారతులు చేపడుతున్నారు. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? మరోవైపు ఉభయ సభల్లో కూడా బిల్లుకి సంబంధించి ఆమోదం తెలుపుతున్న టైంలో అన్ని మెజారిటీ పార్టీలన్నీ అంటే మద్దతు ఇస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. ఈ వైఖరిని ఏ విధంగా చూడాలి? చందు గారు, ముందుగా మీకు ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్కి, అలాగే పెద్దలు బండారు రామ్మోహన్ గారికి, ఇప్పుడు మాట్లాడిన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. చందు గారు, దేవతల రాజధాని అమరావతి మనం పురాణాలు చదువుకుంటే చాలా స్పష్టంగా మనకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఎందుకు వచ్చిందో, మరి ఎవరు సూచించారో మనకైతే తెలియదు, కానీ మన రామోజీరావు గారు సూచించారని చెప్తారు. ఏదైనా సరే అమరావతిని రాజధానిగా ప్రకటించిన సందర్భంలో ఆ రోజు 2015 దసరా రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడినటువంటి ఈ అమరావతి నిర్మాణ కార్యక్రమాలని 3 సంవత్సరాల పాటు ఎలాంటి ఆటంకాలు ఎదురైనాయో మనకు తెలుసు. చివరి 16 నెలలు మాత్రమే అక్కడ నిర్మాణాలకి అవకాశం అయితే వచ్చింది. అమరావతి అనే పేరు నిర్ణయించినప్పుడు, అమరావతిగా దాన్ని నామకరణం చేసినప్పుడు నిజంగానే ప్రజలందరూ కూడా సంతోషించారు. రామ్మోహన్ గారు చెప్పినట్లు అంకమ చౌదరి గారు, ఒక్క నిమిషం మాట్లాడదామండి. ప్రస్తుతం సెలబ్రేషన్కి సంబంధించినటువంటి ఒక విజువల్ వచ్చింది, దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం.